ఈ సమయంలో కొన్ని మాటలు మనం దేవుని వాక్యంలో నుంచి ధ్యానం చేద్దాము. నిర్గమాకాండం 4వ అధ్యాయము 22వ వచనంలో ఒక లేఖన భాగము మనకు కనబడతా ఉంది ఈ వారం పోర్షన్లో. మరి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి బయటికి రావడం కోసము దేవుడు మోషేను అహరోనును ఇశ్రాయేలు ఫరో యొద్దకు పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇశ్రాయేలు ప్రజలను గురించి దేవుడు ఏమంటున్నాడో మనం చూస్తున్నాం. 4వ అధ్యాయము 22వ వచనం. చదవాలి. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుణ్ణి పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. చాలు. సో కాబట్టి ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు అని దేవుడు ఇశ్రాయేలు సమాజం అంతటిని గురించి ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ భూమి మీద మనుషులలో కానీ, మందలలో కానీ, పశువులలో కానీ ప్రతి దాంట్లో మొదట పుట్టినది దేవునికి సంబంధించినది. మొదట పుట్టిన కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు నావాడు అంటాడు. అంటే జ్యేష్ఠుడు నావాడు, జ్యేష్ఠుడు పరిశుద్ధుడు, జ్యేష్ఠుడిని విమోచించాలి అని చెప్పి దేవుని వాక్యంలో ప్రభువైన యేసు తెలియజేస్తూ ఉంటున్నాడు. సో దేవుడు అంటున్నాడు ఏమని అంటే, మొదట పుట్టిన కుమారుడు నావాడు అంటున్నాడు. సో ఎందుకు జ్యేష్ఠుడు, పెద్దవాడిని ఎందుకు ప్రాధాన్యతనిస్తారు? పెద్దవానికి డబుల్ పోర్షన్ ఇస్తారు, పెద్దవానికి 2 భాగాలు ఇస్తారు. ఆస్తి పంపకాల్లో ఎన్ని ఇస్తారు? 2 పంపకాలు ఇస్తారు. ఎందుకు డబల్ అంటే, జ్యేష్ఠుడు తండ్రి యొక్క ఔన్నత్యము, తండ్రి యొక్క అతిశయము, తండ్రి యొక్క శక్తి బలము జ్యేష్ఠ కుమారుడై ఉన్నాడు. అయితే బైబిల్ ప్రకారము చాలామందిని మనం చూస్తాము, యాకోబు చిన్నవాడు కానీ దేవుడు అంటాడు ఇతడు నా జ్యేష్ఠపుత్రుడు అన్నాడు. సో ఎవరు జ్యేష్ఠపుత్రులు? అసలు జ్యేష్ఠపుత్రుడు అంటే ఏంటి అంటే, తండ్రి యొక్క ఉద్దేశాలను, తండ్రి యొక్క విలువలను, తండ్రి యొక్క ఆశయాలను ఒక జనరేషన్ నుంచి, ఒక తరము నుంచి మరో తరానికి మోసుకెళ్ళేవాడే జ్యేష్ఠపుత్రుడు. జ్యేష్ఠుడు అయినంత మాత్రాన లాభం లేదు, కానీ ఏ కుమారుడైతే తండ్రి యొక్క విలువలని, తండ్రి యొక్క ఉద్దేశాలను, తండ్రి యొక్క చిత్తాన్ని ఒక తరము నుండి మరో తరానికి తీసుకొని బ్రిడ్జిలాగా, ఒక తరానికి తీసుకెళ్లే బ్రిడ్జిలాగా ఉంటాడో ఆ కుమారుడే తండ్రికి జ్యేష్ఠ కుమారుడు అంటారు. అందుకని బైబిల్లో యాకోబు చిన్నవాడు కానీ దేవుడు అంటాడు జ్యేష్ఠుడు అంటాడు. ఎందుకంటే నా విలువలని, నా ఉద్దేశాలను మోసుకెళ్ళేవాడు యాకోబు అని. సో యోసేపు అందరికంటే చిన్నవాడు కానీ యోసేపు యొక్క పిల్లలనే జ్యేష్ఠుడు అంటారు. దావీదు చిన్నవాడు కానీ దావీదును గురించి దేవుడు అంటాడు దావీదు నా జ్యేష్ఠ కుమారుడు అంటాడు. మీరు చదవండి కీర్తనల గ్రంథం 89వ కీర్తన 27వ వచనం. 89వ కీర్తన 27వ వచనం. నువ్వు మైక్ తీసుకో. హల్లెలూయా, హల్లెలూయా. 89వ కీర్తన